విచ్ కంట్రీ హ్యాస్ బికమ్ ద 19th మెంబర్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలియన్స్? అంతర్జాతీయ బిగ్ క్యాట్ అలియన్స్లో 19వ సభ్య దేశంగా చేరినటువంటి దేశం ఏది? ఇది చూడండి, ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలియన్స్. ఇక్కడ ఈ బొమ్మ చూస్తే మీకు తెలుస్తుంది, ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలియన్స్ అంటే పిల్లి జాతికి చెందినటువంటి పెద్ద పిల్లులు. ఇవి ప్రధానంగా 7 ఉన్నాయి. పులి, సింహం, చిరుత, అదేవిధంగా ప్యూమా, జాగ్వార్, మంచు చిరుత, చిరుతపులి. ఇవన్నీ 7 ప్రధానమైనటువంటి పెద్ద పిల్లులు జాతికి చెందినటువంటివి ఉన్నాయి. వీటిలో 5 మన భారతదేశంలోనే ఉన్నాయి. అయితే ఈ 7 పెద్ద పిల్లి జాతులకు చెందినటువంటి ఈ జంతువులను సంరక్షించడం కోసం ఏర్పడిందే ఈ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలియన్స్. అయితే ఈ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలియన్స్లో ఇటీవల 19వ సభ్య దేశంగా చేరినటువంటి దేశం ఏది అని అడుగుతున్నాడు. 1 రష్యా, 2 మలేషియా, 3 భూటాన్, 4 బంగ్లాదేశ్. ఏంటండి ఇక్కడ రైట్ ఆప్షన్ ఈజ్ రష్యా. సో ఈ IBCA ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలియన్స్లో 19వ సభ్య దేశంగా చేరినటువంటి దేశం రష్యా. అయితే దీన్ని ఎవరు ఏర్పాటు చేశారండి? ఈ యొక్క ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలియన్స్ అంటే మన భారతదేశమే. మన భారతదేశం చొరవతోటి. ఎందుకని? ఈ 7 పెద్ద పిల్లులకు సంబంధించినటువంటి జాతులలో మన భారతదేశంలో 5 పెద్ద పిల్లి జాతులు ఉన్నాయి. అందుకనే మన భారతదేశంలో వీటి సంఖ్యను లేదా వీటిని సంరక్షించడం కోసం ఇనిషియేటివ్గా తీసుకొని దీన్ని ఒక అంతర్జాతీయ సంస్థగా రూపొందించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి తొలుతగా 2019లో అంకురార్పణ జరగడం జరిగింది. ఒక అలయన్స్ని తీసుకురావాలి, ఈ పెద్ద పిల్లుల జాతును సంరక్షించాలని అనుకోవడం జరిగింది. ఆ తర్వాత 2023లో ఒక సందర్భం వచ్చింది. ఏంటండి? 1973లో మనం భారతదేశంలో ఉన్నటువంటి పులుల సంఖ్యను పెంచాలనే ఉద్దేశంతో ఆపరేషన్ ప్రాజెక్ట్ టైగర్ అనేటువంటి దాన్ని, అంటే ప్రాజెక్ట్ టైగర్ అనేటువంటి ఒక పథకాన్ని ప్రారంభించడం జరిగింది. దాని ముఖ్య ఉద్దేశం భారతదేశంలో ఉన్నటువంటి పులుల సంఖ్యను పెంచడం. అది ప్రారంభించి 2023 నాటికి 50 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంలో మరి ఇప్పుడు ఈ పెద్ద పిల్లుల సంఖ్యను పెంచాలనేటువంటి ఈ యొక్క ఏదైతే వాదన ఉందో దానిని బలపరిచేందుకు గాను మన భారతదేశం కృషితోటి ఈ యొక్క IBCA ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలియన్స్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత 2025 నుంచి ఈ యొక్క ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలియన్స్ అనేది అంతర్జాతీయ సంస్థగా రూపొందడం జరిగింది. ఇది దీనికి సంబంధించినటువంటి ప్రధానమైన చరిత్ర. ఓకే, థ్యాంక్ యూ.